గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి లోకేష్ యువగలం పాదయాత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువగలం పాదయాత్ర ఏపీ చరిత్రను తిరగరాసిందని ఈ సందర్భంగా ధూళిపాలెం నరేంద్ర కొనియాడారు. గత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టినా లోకేష్ ప్రజల గొంతుగా నిలిచి వైసీపీ అరాచకాలను ఎండగట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రిగా లోకేష్ అద్భుతమైన సంస్కరణలు తెస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, కంపెనీలను తిరిగి తీసుకొస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఒక తిరగరాసింది. గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో ఎన్నో అరాచకాలు, దోపిడీలు, రాజకీయ విద్వేషాలకి నిలయమన్న సందర్భంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు కుప్పం నియోజకవర్గం నుండి యువగళం పాదయాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు 3400 కిలోమీటర్లకు పైగా పాదయాత్రని అడుగడుగున ఆనాడున్న ప్రభుత్వం వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించిన, పోలీసులను పెట్టి బెదిరించిన, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ఎండనక వాననక వేల మంది ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో వైకాపా నాయకుల యొక్క దోపిడీ ఏ విధంగా ఎన్నో సందర్భాల్లో కొండలు కరిగిపోయినాయి, భూములు ఎలా దోచుకున్నారు, ఏ విధంగా అధికారం ఉంది అని చెప్పి ప్రజల జీవితాలతో